వికారాబాద్ పట్టణంలోని 23వ వార్డు వెంకటేశ్వర నగర్ కాలనీలో కనీస మౌలిక సదుపాయాల లేమిపై కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి ప్రాథమిక వస్తువులు లేకపోవడంతో రోజువారీ జీవనం నరకప్రాయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో గెలిచిన ప్రజాప్రతినిధి కాలనీ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ తరపున గెలిచిన ప్రతినిధి కాలనీకి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికే తన సొంత నిధులతో కాలనీలో తాగునీటి సరఫరా ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు గౌస్ తెలిపారు. అలాగే వెంకటేశ్వర నగర్ కాలనీ సంపూర్ణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను అని ఆయన భరోసా ఇచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఎవరైతే పట్టించుకోలేక ఇబ్బందులు పడుతున్నారో ఆ యొక్క వార్డులో ఏ వసతి కూడా లేని మా వాడికి గాలికి వదిలేసి మళ్ళా ఏ పనులు చేయకుండా ఎక్కడెక్కడో మేము ఆగమాగమై తిరుగుతుంటే ఆ ప్రజలు ఇబ్బంది చాలా పడుతున్నారు. ఆ ఇబ్బందిని గమనించి నా యొక్క సొంత ఖర్చులతో నా తరపు నుంచి ఏదేదో చిన్న చిన్న పనులు నా తరపు నుంచి చేపిస్తున్నాను. దానికి చాలా సంతోషంగా మన వార్డుల ప్రజలు నాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇంకా చాలా పనులు ఈ వార్డులో మిగిలి ఉన్నాయి. ఆ వార్డుకి సంబంధిత పనులు ఏదైతే ఉన్నాయో అండర్ డ్రైనేజ్ కానీ, మోరీలు కానీ, మళ్ళీ ఈ రోడ్డు కూడా ఏం లేదు. ఈ రోడ్డు కూడా కనీసం 5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ పోతున్నాం. ఒక్కసారి కూడా రోడ్లు కూడా పట్టించుకోలేదు. ఇటువంటి చాలా రోడ్లు ఉన్నాయి. ఇంకా మళ్ళీ చెత్తా చెదారం అట్లనే పడి ఉంటుంది. ఆడంటే ఆడ గుంతలు. ఇటువంటి పనులు చేయకుండా గెలిచిన తర్వాత ఆయన సొంత నిధులకే, ఆయన సొంత పనులకే ఆయన అలవాటు పడి మొత్తం వెనుకబడిపోయింది. మా వార్డులో ఎవరైతే గెలిచిండ్రో ఆ వార్డు ఆయన ఒక్కసారి కూడా ఈ ఇంటికి రాలేడు, ఏ ఇంటికి కలవలేడు, ఎవరితో మాట్లాడాడు. ఇప్పటి వరకు ఆయన ఎవరైతే గుర్తు కూడా పట్టారు. కనీసం వచ్చి మాట్లాడి వాళ్ళకు కష్ట సుఖాలు తెలుసుకునే కూడా పరిస్థితి ఆయనకు లేదు. ఇటువంటి మనిషిని గెలిపించిన తర్వాత ఆయన రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు అటువంటి పనులు చేయకుండా ఇప్పుడు ఎవరైతే ఈ వార్డుకి మీకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు చూడాలి. మీరు చూసి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు మీరు ఇబ్బంది పడకుండా, మీ ఇబ్బందితో నాకు చాలా ఇబ్బంది నాకు కూడా